హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సార్, ఆల్ శారీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులోనే లేటెస్ట్ డిజైన్ అన్నమాట. లైట్ వెయిట్ కలర్. అది కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ట్రెడిషనల్ మంచి కలర్ కాంబినేషన్ మనకి. ఇక్కడ ఏంటంటే మనం పళ్ళు పాటు చూసినట్లయితే మనకి ఒక ½ మీటర్ దాకా పళ్ళు ఇచ్చినా కూడా అది కొంచెం డిజైనర్ గా ఉండేటట్లు మనకి డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. కొంచెం మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ మిక్స్ ఉన్నటువంటి డైమండ్ డిజైన్ ఇచ్చారు. జిగ్జాగ్ కూడా మనకి సేమ్ పింక్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి ట్రయాంగిల్ ఇచ్చి దానికి అంతా కూడా అవుట్ లైన్ పింక్ కలర్, గోల్డ్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్ అవుట్ లైన్ 2 సైడ్స్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఉండే బోర్డర్ ని మనకి సేమ్ 2 లైన్స్ గా మనకి కార్నర్ సైడ్ డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ ఓన్లీ సింగిల్ లైన్, ఇక్కడ డబల్ లైన్ ఇస్తారు. ఈ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా మనకి మిడిల్ పార్ట్ మ్యాంగో లోపలంతా కూడా ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి దాని పైన అంతా కూడా క్రేపర్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి పెటల్స్ లీఫ్ స్టైల్లో మనకి డిజైన్ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, ఇది వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. షోల్డర్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే డబల్ బోర్డర్ ని డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి ఖడీ బోర్డర్ తీసుకున్నారు. కింద పింక్ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. దీనిపైన కూడా మనకి ఏంటంటే కొంచెం లీఫ్ డిజైన్ గోల్డ్ కలర్ జరీతో అంతా కూడా మనకి లీవ్స్ వచ్చాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ జరీ అండ్ థ్రెడ్. ఈ డబుల్ బోర్డర్ అనేది ఏంటంటే మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనం ఇక్కడ వచ్చేసి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ లీఫ్, మిడిల్ లో గ్రీన్ కలర్ కదా. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా గ్రీన్ కలర్ ఇచ్చి మిడిల్ లో మాత్రం గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ గా మనకి బుటీస్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారు. ఇది మొత్తం శారీ అంతా కూడా మనకి డబుల్ బోర్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి అంతే కాంట్రాస్ట్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట మనకి. అది కూడా మనకి ఏంటంటే అక్కడ శారీలో వచ్చేసి మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి సింగిల్ కడీ బోర్డర్ ని డిజైన్, సింగిల్ బోర్డర్ వస్తుంది. టోటల్ శారీ అంతా రాణి పింక్ కలర్ కి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కట్టుకున్నా కూడా. ప్లస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ కూడా పట్టు కాబట్టి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5850 పడుతుంది. రీజనబుల్ ప్రైస్, కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ 5850 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఆవిష్కార్ పట్టు, కొంచెం బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్. ఆవిష్కార్ పట్టు. దట్టు మనకి పళ్ళు కూడా చూసినట్లయితే ఫుల్ డిజైనర్ గా మనకి టోటల్ గా గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ వస్తుంది. ఇక్కడంతా కూడా మనం చూసినట్లయితే ఒక బిగ్ మ్యాంగోని డిజైన్ చేశారు. అంటే ఒక క్రాస్ మ్యాంగో, దానికి మళ్ళీ టచ్ అయ్యేటట్లు ఒక బిగ్ మ్యాంగోని చేశారు. టోటల్ గా మనకి ఇక్కడ గోల్డ్ కలర్ అండ్ లీఫ్ డిజైన్, సర్కిల్స్ డిజైన్స్ వచ్చేటట్లు మ్యాంగోకి ఒక లీఫ్ ఇచ్చారు, చిన్న లీఫ్. మనకి అది మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ తో లీఫ్ ఉంటుంది. ఇక్కడ కింద సైడ్ కూడా మనకి క్రాస్ మ్యాంగో కూడా 2 కలర్ కాంబినేషన్. ఇవి బంచెస్ లాగా మనకు ఒక 5 బంచెస్ పళ్ళులో డిజైన్ చేశారు. కార్నర్ లో బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే మ్యాంగో అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు మనకి క్రేపర్ బోర్డర్ తీసుకున్నారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకి. దానికి టచ్ అవుతూ మనకి ఒక టెంపుల్ డిజైన్ కూడా ఉంటుంది, చిన్న టెంపుల్ డిజైన్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. ఇది వచ్చేసి పైన కూడా మనం బోర్డర్స్ కూడా కొంచెం చూస్తున్నట్లయితే ఇక్కడ పింక్ కలర్ అవుట్లైన్, చిన్న అవుట్లైన్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ కడీ బోర్డర్ ఉంటుంది. దీని కింద మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. దానిపైన మనకి పళ్ళులో మ్యాంగో డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మనకి మ్యాంగో అండ్ లీఫ్స్ వచ్చేటట్లు మనకి టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఈ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పైన వచ్చేసి మనకి చిన్న లీఫ్ బడ్స్ లాగా తీసుకున్నారు. అంటే పై పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద మాత్రం మనకి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్. దీనికి ఆపోజిట్ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. సేమ్ డిజైన్. ఓకే, ఆ కలర్ అనేది కింద మాత్రమే మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది. 2 సైడ్స్ బోర్డర్, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బుటీస్ కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారు. సేమ్ ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా కలర్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్ అండి. మజంటా పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్. అలాగే డబుల్ బోర్డర్ కూడా ఇచ్చారు, కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు.
బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్, అది కూడా మనకి బార్డర్ లో కూడా మనం ఈ కలర్ కాంబినేషన్ యూస్ చేసాం కాబట్టి మనకి సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ బోర్డర్స్ కంటిన్యూ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7700 పడుతుంది. ఈ సారీ వచ్చేసి మనకి 7700 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఆవిష్కార్ పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, పళ్ళు కూడా మనకి డార్క్ పింక్ కలర్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే గాంధర్వలో డిజైన్ అన్నమాట. గాంధర్వ పట్టు. ఫస్ట్ మనం పళ్ళు పాటు కూడా మనకు ఒక 1 మీటర్ దాకా బిగ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు ఒక లీఫ్ డిజైన్ గోల్డ్ కలర్ జరీ ఏరో మార్క్ టైప్ లో, ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఈ బార్డర్ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ అంతా కూడా లీవ్స్ బంచెస్ లాగా తీసుకున్నారు. గోల్డ్ కలర్ లీఫ్ వచ్చి మిడిల్ లో మనకి చిన్న బడ్ లాగా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్స్ ఏంటంటే కడీ బోర్డర్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ సేమ్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో మనకి క్రీపర్ డిజైన్ వస్తుంది. లీఫ్ డిజైన్ ఇట్లా మనకి లోటస్ ఫ్లవర్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇంకొంచెం మనకి కాంట్రాస్ట్ గా ఉండేటట్టు పళ్ళు కలర్ కాంబినేషన్ ని మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారు. సారీలో వచ్చేసి పళ్ళు కలర్ తీసుకున్నారు, ఫ్లవర్ డిజైన్. పళ్ళులో చూసినట్లయితే సారీ కలర్ కాంబినేషన్ తో చిన్న డైమండ్ డిజైన్ ఇచ్చారు. అంటే ఆల్టర్నేట్ ఫ్లవర్స్ అండి. ఒకటేమో గోల్డ్ కలర్ ఫ్లవర్, ఇంకొకటి మనకి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ ని పింక్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, కలర్ మాత్రం చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6750 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ఫుల్ కాంబినేషన్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోటాస్ అన్నమాట. ఇప్పటి వరకు మనం పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూసాం. దట్టు మనం లైట్ వెయిట్ పట్టు చూసాం. ఇప్పుడు కోటాస్, ఇది కోటాలోనే ఫ్యాన్సీ వచ్చాము అనమాట. అది కూడా కాంబినేషన్ అనేది మనకు కొంచెం రేర్ కలర్ లైట్ అండ్ డార్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ప్రింటెడ్ టైప్ లో బోర్డర్స్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చేసి దాని మీద గోల్డ్ కలర్ అంటే శారీ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ మనం చూస్తున్నట్లయితే ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఈ బోర్డర్ అనేది ఉంటుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అంటే మనకి ఈ 2 సైడ్స్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి గోల్డ్ కలర్ మనకి క్రీమ్ కలర్ వచ్చేటట్లు షిమ్మర్ పైపింగ్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా మనకి మణిపూర్ కోటా మీద గోల్డ్ కలర్ జరీతో ఉన్నటువంటి బుటీస్ తీసుకున్నారు. ఈ బోర్డర్ ఎల్ షేప్ లో తీసుకున్నారు. కొంచెం బిగ్ సైజ్ లో ఎల్ షేప్ లో తీసుకున్నారు. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద పార్ట్ లో వచ్చే విధంగా తీసుకున్నారు బిగ్ బోర్డర్. పైన మాత్రం చిన్నగా ప్లెయిన్ బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే హెవీగా పైన షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ బడ్స్ లాగా గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారనమాట. ఈ కింద బోర్డర్ ని మనకి టచ్ చేస్తూ లోటస్ ఫ్లవర్స్ ని మనకి కాంట్రాస్ట్ గా డిజైన్ చేశారు. లైట్ బేబీ పింక్, డార్క్ పింక్ కలర్ తో ఒక బిగ్ సైజ్ లో లోటస్ ఫ్లవర్, కింద లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. అంటే ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి డబుల్ బోర్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది అన్నమాట. శారీకి మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది, పింక్ కలర్ కాంబినేషన్, రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే పళ్ళు కింద సైడ్ ఏదైతే బోర్డర్ లో మనం చూసామో షిమ్మర్ బోర్డర్, జరీ బోర్డర్, అలాగే మనకి ప్రింటెడ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారన్నమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? అంటే మనకి క్రీమ్ కామన్ గా ఉంటుంది, కింద కలర్స్ మాత్రమే. పింక్ కలర్ ఏదైతే ఉందో ఈ సారీలో అక్కడ మాత్రం మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ 2250 పడుతుంది. 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది చందేరి సిల్క్. చందేరి మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి సిల్క్ మెటీరియల్. కాంబినేషన్ కూడా మనకి కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. గ్రీన్ అండ్ బ్లూ. పైన బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే మనకి రా సిల్క్ బోర్డర్ తీసుకున్నారు. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో 4 సైడ్స్ కూడా 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ చందేరి ఫ్యాబ్రిక్ పైన ఫ్లవర్ షేప్ అంటే ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మాత్రమే, హెవీ ఫిల్లింగ్ కాకుండా ప్లెయిన్ గా ఇచ్చారు. ప్లెయిన్ గా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చేటట్లు చిన్న చిన్న బుటీస్ ని డిజైన్ చేశారు. ఇవి కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా ఏంటంటే దగ్గరగా డిజైన్ చేశారనమాట. మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనకి కింద సైడ్ బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.
ఉంటుంది. బిగ్ బోర్డర్ ఇచ్చారు. అంటే కిందంతా కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ లోనే చందేరి ఫ్యాబ్రిక్ ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు, ప్లెయిన్ తీసుకున్నారు. దానిపైన మనకి ఈ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు, రోజ్ ఫ్లవర్స్ ని బిగ్ సైజ్ లో. అది కూడా ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే. దానివల్ల ఏంటంటే మనకి హెవీ లుక్ రాకపోయినా చూడగానే మనకి ప్లెజెంట్ గా అనిపిస్తుంది. తీసుకున్న కలర్స్ మాత్రం 2 కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. అది కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తోనే డిజైన్ చేశారు కాంట్రాస్ట్ గా. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ పైన ఉండే మనకి ఈ చిన్న చిన్న బుటీస్ ని కూడా దగ్గరగా డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే చాలా డీసెంట్ గా ఉంటుంది ఈ డిజైన్ అనేది, చూడగానే ప్లెజెంట్ అనిపిస్తుంది. చూడడానికి ఏంటంటే మళ్ళీ 2 కలర్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు కదా, దానివల్ల ఏంటంటే మంచి డార్క్నెస్ వచ్చింది. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే కలర్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కి డిజైన్ చేశారు. దీనిలో కలర్ చాయిస్ ఉందా? లేదు, ఇవన్నీ కూడా ఏంటంటే డిజైనర్ పీసెస్. ఓన్లీ 1 పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది, కలర్ఫుల్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2300 పడుతుంది. 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి ఇది కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్, ఓకే. ఇది ఆరెంజ్ అండ్ రెడ్ మెరూన్ కలర్ 3 కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది అనమాట మనకి. ఇది వచ్చేసి పైన బార్డర్ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ బార్డర్ తీసుకున్నారు. ఇది మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద బంచెస్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఫ్లవర్ తీసుకున్నారు, అది కూడా మనకి 2 షేప్స్ లో తీసుకున్నారు. దానికి లోపలంతా కూడా డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ లీఫ్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుందన్నమాట. ఈ బంచెస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారు. శారీ అంతా షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే దగ్గరగా ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. కింద సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ జాయింట్ దగ్గర మనకి ఒక టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ టర్నింగ్ బోర్డర్ అనేది మనం పైన ఏదైతే మనం బంచెస్ చూసామో అవే బంచెస్ ని మనకి ఇక్కడ బోర్డర్ గా డిజైన్ చేశారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి క్రీపర్ పార్ట్ ఆరెంజ్ కలర్, ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ ఫ్లవర్స్ కొంచెం షేప్ డిఫరెంట్ గా ఇచ్చేసి అదే బోర్డర్ని మనకి టోటల్ శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్లో చూస్తున్నట్లయితే సేమ్ బంచెస్ కంటిన్యూ అవుతాయి. సేమ్ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ చేస్తారు అనమాట. టోటల్గా బ్లౌజ్ కొంచెం బోర్డర్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. దాంట్లో 3 కలర్స్ వేరియేషన్ ఎలాగా ఉంది కాబట్టి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా గోల్డ్ వర్క్ చేయించుకుంటే ఇంకా మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి 2350 పడుతుంది. 2350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అని హాఫ్ శారీ లుక్ వస్తుంది. గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, ఇది కొంచెం గ్లాస్ అంటే షైనింగ్ ఉంటుంది మనకి. ఇది పైన మనం చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో మనకి జిగ్జాగ్ లాగా ఉండేటటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. కింద ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి బిగ్ సైజ్ లో లీవ్స్ ఇచ్చారనమాట. ఆ లీఫ్ కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక డిజైన్, మిగిలిన హాఫ్ పార్ట్ అంతా ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అన్ఈవెన్ గా ఉండే డిజైన్ తో మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్. దీనికి అవుట్ లైన్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తీసుకున్నారు. 2.5 మీటర్ వరకు మనకి ఆ కలర్ కాంబినేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్, ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ కాకుండా టిష్యూ తీసుకుని దానిపైన బ్రాసో టైప్ లో డిజైన్ ఉంటుంది అనమాట. గ్లాస్ సిల్క్ మీద మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో గ్లాస్ బ్రాసో డిజైన్ వస్తుంది. ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ యూస్ చేశారో మనకి షోల్డర్ పార్ట్ లో క్రీమ్ అండ్ కొంచెం వీట్ కలర్, అదే కలర్ కాంబినేషన్ మనకి టోటల్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా తీసుకున్నారనమాట. కుచ్చిళ్ళ పార్ట్ లో బోర్డర్ చేంజ్ వస్తుంది మనకి. అంటే ఈ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి పళ్ళు కలర్ బాటిల్ గ్రీన్ ప్లెయిన్ ఇచ్చారు. దానిపైన సేమ్ బోర్డర్ ఒక చిన్న బోర్డర్, మళ్ళీ పైపింగ్ మనకి గ్రీన్ కలర్. ఇక్కడ మనకి వేరియేషన్ తెలుస్తుంది. అంటే షోల్డర్ పార్ట్ లోకి కుచ్చిళ్ళ పార్ట్ లోకి ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉంది ఇక్కడ మనకి వేరియేషన్ కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ తీసుకున్నాం కదా మనం, జిగ్జాగ్ లాగా ఉన్నటువంటి గోల్డ్ కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి కాంబినేషన్ బోర్డర్ ని సేమ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే,
గ్రీన్ కలర్తో పైపింగ్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 2200 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి డిజైనర్ శారీ అన్నమాట. 3D కోటా collection. అండ్ చందేరి మిక్స్ ఉంటుంది. Okay. జూట్ 3 ఫ్యాబ్రిక్స్ Three fabrics. ఇక్కడ పైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ మీద టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వస్తుంది అనమాట. Okay. ఈ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. అంటే ఈ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ ఉంటుంది. ఓకే, బ్లాక్ కలర్ బోర్డర్ అనేది కింద బోర్డర్ కూడా మనకి వేరే ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే అక్కడ బ్లాక్ ప్లేస్ లో రెడ్ ప్లేస్ లో బ్లాక్ వస్తుంది అనమాట. దాని పైన అంతా కూడా మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సన్న చెక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని మనకి ప్లెయిన్ తీసుకున్నారు. దాని పైన బోర్డర్ వచ్చేసి జూట్ సిల్క్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేటట్లు మనకి డార్క్ క్రీమ్ కలర్ మీద మనకి ఇక్కడ బ్రౌన్ రెడ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారు. దానిపైన మనకి ఎల్లో కలర్ కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇదంతా ప్లెయిన్ ఇచ్చారు మనకి ఎల్లో కలర్ తో మనకి సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి కోటా ఫ్యాబ్రిక్. అంటే శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ 3 డిజైన్స్ అనేవి స్టార్టింగ్ నుంచి మనకి పళ్ళు వరకు కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ మనకి ప్రింట్ ఏదైతే ఉంటుందో ఫ్లోరల్ ప్రింట్ డిజైనర్ బ్లౌజ్ అదే బ్లౌజ్ ఇచ్చారు మనకి. కానీ చాలా బాగుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? లేదు, ఇది కూడా ఓన్లీ 1 పీస్ మాత్రమే ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2050 పడుతుంది. 2050 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ. ఇది కూడా ప్రింటెడ్ అండి. ప్రింటెడ్ స్టైల్. ఓకే, పీచ్ అండ్ క్రీమ్ కలర్. మెటీరియల్ కూడా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ఇది ఏం మెటీరియల్? ఇది చందేరి మెటీరియల్ ప్రింటెడ్ స్టైల్. అంటే మనకి పై పార్ట్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే గ్రే అండ్ బ్లాక్ రా సిల్క్ ప్రింటెడ్ టైప్ లో మనకి బార్డర్ తీసుకున్నారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సింపుల్ గా చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా ఈ ప్రింట్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ మొత్తం. ఈ కింద సైడ్ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే కొంచెం డిజైనర్ గా పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మెటీరియల్ చందేరిలోనే మనకి డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారనమాట. పీచ్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి క్రీమ్ కలర్ తో కొంచెం టెంపుల్ టైప్ డిజైన్. అంటే ఈ క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చందేరియే వీవింగ్ బుటీస్ వస్తాయి. బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేటట్లు వీవింగ్ బుటీస్. ఇక్కడ మాత్రం పైన ప్రింట్, ఇక్కడ వచ్చేసి వీవింగ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. టోటల్ ఆ వీవింగ్ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. చూస్తున్నట్లయితే ఫుల్ శారీ ఫ్రిల్ పార్ట్ లో కానీ అలాగే షోల్డర్ పార్ట్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు అన్నమాట. దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి ప్రింటెడ్ ఆ డిజైనర్ టైప్ లో ఏదైతే మనం వీవింగ్ చూసామో సేమ్ అదే వీవింగ్ ఫ్యాబ్రిక్ ని అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఏదైతే ఉందో అక్కడ మనకి చిన్న బుటీస్ ఆల్రెడీ థ్రెడ్ బుటీస్ ఇచ్చారు కదా, సేమ్ ఈ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారండి. ఇక్కడ ఏదైతే తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు టోటల్ గా. దీని బోర్డర్ కూడా సేమ్ మనకి ప్రింటెడ్ బోర్డర్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అదే బోర్డర్ ని హ్యాండ్స్ కి ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఇది ఓకే, ఇది వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఓకే, బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఇక్కడ జూట్ అనమాట, బ్లాక్ కలర్ కాంబినేషన్ జూట్ తీసుకొని దాని పైన అంతా కూడా ఇది కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ లాగా డిజైన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్ ప్రింట్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి లేస్ బోర్డర్, ఇక్కడంతా కూడా మోతీస్ మనకి హాఫ్ మోతీ బోర్డర్ లాగా పాల్ వర్క్ మనకి ఇట్లా మొత్తం కూడా బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిఫాన్ లోనే ప్యూర్ షిఫాన్, దానికి మనకి సెల్ఫ్ లైన్స్ టైప్ లో బేస్ ఉంటుంది అనమాట. మనం చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. అంటే మనకి ఏదైతే ఫ్లవర్ ప్రింట్ చూసామో అంటే కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మధ్యలో ఇంకా వర్క్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫుల్ డిజైనర్ కనిపిస్తుంది కాబట్టి. సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే బ్లౌజ్ తీసుకున్నారో అంటే బోర్డర్ తీసుకున్నారో సేమ్ అదే బోర్డర్ బ్లౌజ్ కి ఇచ్చినటువంటి బోర్డరే వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 1950 పడుతుందండి. ఓన్లీ 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి? లేదు, ఇది కూడా ఓన్లీ డిజైనర్ పీస్. ఓకే,
నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ క్రేప్ షిఫాన్ మిక్స్ ఉంటుంది అనమాట. మెటీరియల్ వచ్చేసి క్రేప్ షిఫాన్, బ్లాక్ కలర్ డిజైనర్ శారీ వస్తుంది. ఓకే. ఇది మనం పళ్ళు చూస్తున్నట్లయితే మనకి కొంచెం హెవీగా డిజైన్ చేశారు. పళ్ళు కూడా ఒక 1/2 మీటర్ దాకా మనకి వర్క్ స్టైల్లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి అంటే ఇదంతా కూడా ప్యాచ్ ఇచ్చారు. బ్లాక్ కాటన్ థ్రెడ్ వర్క్ తోనే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మళ్ళీ మనకి మోతీ వర్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి నక్కీతో డిజైన్ ఉంటుంది. అంటే ఇది మనకి 3 బోర్డర్స్ లాగా మళ్ళీ అక్కడ అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ లాస్ట్ లో వచ్చేసి గ్రే కలర్ బోర్డర్ తీసుకుని దానిపైన కూడా మనకి నక్కీ వర్క్ ఫ్లవర్ వర్క్ ఉంటుంది. అదే బోర్డర్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ మజంతా పింక్ కలర్ మీద మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మీద మనకి ఫ్లవర్ అంతా వైట్ కలర్ నక్కీతో లీఫ్ పార్ట్ డిజైన్ ఇచ్చారు. గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే మనకి సర్కిల్స్ లాగా మనకి ఈ వీవింగ్ లోనే శారీ వీవింగ్ లోనే ఈ సర్కిల్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. బ్లౌజ్ మనకి బ్లాక్ ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే ఈ మజంతా పింక్ కలర్ రా సిల్క్ కాంబినేషన్ ఏదన్నా మనం డిజైన్ ప్యాటర్న్ చేయించుకున్నా కూడా బాగుంటుంది అనమాట. మెటీరియల్ అయితే మనకి సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది రా సిల్క్ మీద అంటే బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని మీదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నెక్ పార్ట్ మాత్రం మనకి గ్రే కలర్ మీద ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి 3/4 ఉండేటట్లు సేమ్ పింక్ బోర్డర్ ఒకటి ఇచ్చారనమాట. మనకి పింక్ అండ్ గోల్డ్ అక్కడ సిల్వర్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి లైన్స్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 3800 పడుతుంది. 3800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హాఫ్ సారీ అనమాట. హాఫ్ సారీ ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాం, అలాగే కొంచెం స్టిఫ్ మెటీరియల్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ సారీస్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ సారీస్ చూసాము. ఇప్పుడు మొత్తం కూడా హాఫ్ సారీ. పైన బెల్ట్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ మీద దాని మీద కూడా మనకి టోటల్ గా అవుట్ లైన్ పిటాయి వర్క్ ఇచ్చి మిడిల్ లో గోల్డ్ కలర్ జరీతో ఫిల్లింగ్ చేశారనమాట. పైపింగ్ షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో కలీస్ ని డిజైన్ చేశారు. అది కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ నెట్టెడ్ మీద మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మనకి ఏంటంటే ఫ్లవర్ అండ్ క్రీపర్ ని డిజైన్ చేశారు. ఈ కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి దామన్ పార్ట్ బోర్డర్ వచ్చేసి కొంచెం డిజైన్ హెవీగా తీసుకున్నారనమాట. ఫుల్ పార్టీ వేర్. కింద వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మనకి డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో లేస్ బోర్డర్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో ఏదైతే మనం డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి 3 లైన్స్ ఇచ్చి ఈ కింద బోర్డర్ ని మనకి 3 లైన్స్ గా యాడ్ చేశారు. దానిపైన మనకి బిగ్ సైజ్ లో మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. కాపర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్ వస్తుంది. టోటల్ గా బ్రైడల్ కలెక్షన్ మనం రిసెప్షన్ కి కానీ లేదు అంటే ఎంగేజ్మెంట్ కి వేసుకున్నా కూడా బాగుంటుంది. దట్టు మనకి ట్రెడిషనల్ కలర్ అంటే రెడ్ కలర్ పైన టోటల్ గా గోల్డ్ కలర్ తో ఇచ్చారు. హాఫ్ సారీ ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. అంటే బ్లౌజ్ స్కర్ట్ పార్ట్ ఒకటే ఇచ్చారు. ఇది హ్యాండ్స్ కి నెక్ కి ఏదైనా మనం ప్యాటర్న్ చేయించుకోవచ్చు. ఓకే. ఓనీ ఎలా ఓనీ వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది. అంటే రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బాగుంటుంది అన్నమాట. అంటే ఓనీ కలర్ కాంబినేషన్లో మనకి నెక్కి ఏదైనా ప్యాటర్న్ కానీ లేదు అంటే టోటల్గా మనకి హ్యాండ్స్కి యూస్ చేసుకునే విధంగా ఇచ్చారండి. మనకి అంటే బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. హాఫ్ సారీ కాస్ట్ 4100 ఓన్లీ 4100 రూపీస్కి ఫుల్ డిజైనర్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి హాఫ్ సారీ. ఇప్పుడు కూడా హాఫ్ సారీ. ఇది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఇది. ఓకే. ఇదంతా కూడా ఏంటంటే క్రీమ్ కలర్ హాఫ్ సారీ ఉంటుంది. దానికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చారు. మెరూన్ కలర్ కాంబినేషన్. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ అంటే ఆల్మోస్ట్ వీట్ కలర్ వచ్చింది. అవును. ఇక్కడ పైన బోర్డర్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో లేస్ బోర్డర్ తీసుకున్నారు. కిందంతా కూడా మనకి ప్లీట్స్ లాగా డిజైన్ చేశారు. అంటే ప్లెయిన్ ఇచ్చేసారు మనకి. ఇది వచ్చేసి అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ హాఫ్ సారీస్ బాగుంటాయి అన్నమాట. దీన్ని కూడా మనం గ్రాండ్ గా చేసుకోవచ్చు. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం హెవీగా డిజైన్ చేశారు. వెల్వెట్ తీసుకున్నారు రెడ్ కలర్. దాని పైన కూడా మనకి షిమ్మర్ బోర్డర్ తీసుకొని ఇక్కడంతా కూడా ఫిల్లింగ్ మనకి నక్కితో చేసి దానికి అవుట్ లైన్ పిటాయి వర్క్ లాగా ఇచ్చారు. నక్కితో అట్లాగే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. పైన సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ పైపింగ్ రెడ్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి హాఫ్ సారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా మనకి కింద బోర్డర్ బ్లౌజ్ చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ ఇచ్చారు మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్. దగ్గర స్కర్ట్ కలర్. ఓకే. బోర్డర్ మనకి స్కర్ట్ లో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. పైపింగ్ రెడ్ కలర్. హ్యాండ్స్ కూడా మనకి రెడ్ కలర్ నెట్టెడ్ ఇచ్చారు. అంటే మనకి కింద వెల్వెట్ బోర్డర్ రెడ్ కలర్ ఉంది ప్లస్ పైపింగ్ రెడ్ కలర్ ఉంది కాబట్టి హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓనీ కూడా మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ లో. హ్యాండ్స్ కి ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో సాఫ్ట్ 0 సైజ్ నెట్టెడ్ మెటీరియల్ సేమ్ మెటీరియల్ ని మనకి ఓనీ కూడా యూస్ చేశారు. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఓనీ ఇచ్చారనమాట. సేమ్ మెటీరియల్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. ప్లస్ బోర్డర్ మాత్రం మనకి బ్లౌజ్ లో హ్యాండ్స్
కార్నర్స్కి ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని 4 సైడ్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్. మనం అంటే ఎక్కువ హెవీగా వద్దు, కొంచెం సింపుల్గా ఉంటే బాగుంటుంది, చూడడానికి మాత్రం బ్రైట్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. హాఫ్ శారీస్. దీని కాస్ట్ ఇది వచ్చేసి 3150 పడుతుంది. ఓన్లీ 3150 రూపీస్కి హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, ఇప్పటివరకు మన వ్యూవర్స్ అందరికీ కూడా పట్టు, ఫ్యాన్సీ అలాగే హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.